మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ఈ రిజర్వేషన్ల యజ్ఞం సక్సెస్ఫుల్గా పరిపూర్ణమవుతుందా లేదా ఏ విధమైనటువంటి అడ్డంకులు, న్యాయపరమైనవో చట్టపరమైనవో లేదా రాజకీయపరమైనవో ఎలాంటివైనా వచ్చి ఆగిపోతాయా? అసలు తాను తలపెట్టిన ఈ యజ్ఞాన్ని పరిపూర్ణం చేయాలన్నటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ రేవంత్ రెడ్డికి ఉందా? లేదు, ఈ క్యాస్ట్ సర్వే అనేటటువంటిది కేవలం ఒక రాజకీయ అస్త్రంగా ప్రయోగించాలని కాంగ్రెస్ నేతలు అందరూ కూడా భావిస్తున్నారా? లేదా దీన్ని నిజంగా అమలు చేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా వాళ్ళు ఒక ఉదాహరణగా నిలిచి దేశమంతా కూడా క్యాస్ట్ ఆధారంగా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి దక్కాల్సినటువంటి వాటా దక్కేటట్టు పోరాటం చేసి, ఆందోళన చేసి, యుద్ధం చేసేటటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ కాంగ్రెస్ వాళ్ళకు ఉందా? ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు మనకు ఉదయిస్తున్నాయి. అయితే మిత్రులారా, ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకునే ముందు ఒక్క విషయం, ఈ క్యాస్ట్ సర్వే అనేటటువంటిది రాహుల్ గాంధీ ఎందుకు తీసుకొచ్చాడు ఏమిటి అనేది ఒక చిన్న మాట చెప్పుకొని, ఆ తర్వాత రేవంత్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందులను నిజంగా దాటాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడా లేదా దీన్ని ఏదో రకంగా దాటవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేటటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకొని ఈ వీడియోలో, దీనికి అడ్డంకులు కల్పిస్తున్నది ఎవరు, లేదా ఇది ఆగిపోతే, ఈ సోకాల్డ్ యజ్ఞం ఆగిపోతే నష్టపోయేది ఎవరు, లాభపడేది ఎవరు, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ న్యాయయాత్ర అంటూ చేశాడు కదా, భారత న్యాయయాత్ర. ఆ న్యాయయాత్ర సందర్భంగానే ఈ సోకాల్డ్ హిందుత్వ అప్పర్ కాస్ట్ హెజమనీ మీద యుద్ధం చేయాలి, వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఒక కన్సిడరబుల్ సెక్షన్, మెజారిటీ సెక్షన్స్ని వాళ్ళకి వ్యతిరేకంగా, ఎవరికి, ఈ హిందుత్వ అగ్రవర్ణ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ సెక్షన్స్ని నిలబెట్టడానికి ఆయనకి ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రంగా లభించింది ఈ క్యాస్ట్ సర్వే అనేటటువంటిది. దాన్ని ఆయన తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేసి రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన ఎన్నికల ప్రచారంలో దిగబట్టి ఆ మేరకు లాభం కూడా జరిగింది. లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో యూపీలో మనం బాగా చూసాం. కాంగ్రెస్ పార్టీకి, అటు సమాజ్వాదీ పార్టీకి, కొన్ని ప్రతిపక్షాలకు కూడా మంచి ఉపయోగమే జరిగింది, లాభమే జరిగింది. ఆ సందర్భంగానే ఆయన 2023లో తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ సర్వే చేసి దాని ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము వారికి తగిన వాటా వాళ్ళకి దక్కేటట్టు, వాళ్ళ హక్కులు వాళ్ళకి దక్కేటట్టు మేము చేస్తాము, మేము అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తామని ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి సంవత్సరం పట్టింది క్యాస్ట్ సర్వే చేయడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో. సో సంవత్సరం తర్వాత సరే, లేట్ అయినా ఏమైంది, వచ్చింది కదా అని చెప్పి మనం సంతోషిద్దాం. క్యాస్ట్ సర్వే చేశాడు రేవంత్ రెడ్డి. క్యాస్ట్ సర్వే చేసిన తర్వాత వెంటనే ఆయన బిల్లులు రూపొందించి ఎస్సీ కులాల ఉపవర్గీకరణ అనేటటువంటిది చేసి 15% వాళ్ళకి ఏ విధంగా, ఎంతమందికి, ఏ ఏ కులాలకి ఎంతెంత శాతం ఇవ్వాలనేటటువంటిది ఒక బిల్లు. ఆ తర్వాత బీసీ కులాల నిష్పత్తి ఆధారంగా దాదాపు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి ఆయన దీనికి సంబంధించిన ఒక చట్టం చేయాలి. అలాగే 42% బీసీలకు విద్యా ఉపాధి రంగాల్లో కూడా కల్పిస్తాము. కాకపోతే దీనికి కేంద్రంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి కేంద్రం మీద కూడా మేము ఒత్తిడి చేస్తాం, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని నేను ఢిల్లీ వెళ్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. సో వీటికి, ఈ 3 బిల్లులకు చట్టబద్ధత కల్పించడానికి రేపు మార్చి 1 నుంచి 10 దాకా ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి.
మిత్రులారా, ఇది ఇప్పటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు అటు బీఆర్ఎస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, వీళ్ళందరూ కూడా ఇదంతా అవకతవకలుగా ఉంది. వేరే అపోజిషన్ పార్టీస్ కానీ, కొన్ని బీసీ సంఘాలు కానీ, వీళ్ళందరూ కూడా ఈ చేసినటువంటి సర్వే అంతా కూడా అవకతవకలుగా ఉంది, లోపభూయిష్టంగా ఉంది అని చెప్తూ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి మరొక మాట అన్నాడు. ఏమిటి అంటే, ఇందులో లోపాలు ఏమన్నా ఉంటే మీరు సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాం, మళ్ళీ సర్వే చేపడుతున్నాం అని చెప్పేసి మరొకసారి ఆయన సర్వేకి సన్నద్ధమయ్యాడు. ఇది జరిగింది. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏమిటయా అంటే, మిత్రులారా, ఇక్కడ నేను చేస్తున్నటువంటి ఈ మహత్తరమైన బృహత్తరమైనటువంటి యజ్ఞానికి అడ్డుపడుతున్నారు కొంతమంది. ఎందుకయ్యా అంటే, తాము చేయలేకపోయారు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి, అలాగే కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీజేపీ కూడా తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎట్లాంటివి తీసుకురాలేకపోయారు. మేము ఎక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం వాళ్ళందరూ కూడా ఆత్మరక్షణలో పడిపోతారు, డిఫెన్స్లో పడిపోతారు, అందుకని అడ్డుపొలలు వేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి రేవంత్ రెడ్డి వాదన. సరే, ఈ వాదనతో పాటు ఆయన ఇంకో మాట ఏమంటున్నాడు అంటే, మీరందరూ కూడా ఈ ప్రతిపక్షాలు రచిస్తున్నటువంటి ట్రాప్లో చిక్కుకోకండి అని బీసీలకు కూడా ఆయన ఒక హెచ్చరిక చేశాడు. దానివల్ల నష్టపోయేది మీరే, మాతో చేతులు కలపండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, జరిగింది గతంలో లేదు ఇంతవరకు 42% అనేటటువంటిది. ఈ 42% అనేటటువంటి దాన్ని తీసుకొని లోపాలు ఏమైనా ఉంటే వాటిని ముందు సరి చేసుకోవడానికి బీసీ సంఘాలు ముందుకు వెళ్తాయా, లేదంటే వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, 46.25%, 46.25% బీసీలు ఉన్నారని చెప్పేసి, మేము 50% అబవ్ ఉంటామని చెప్పి బీసీ సంఘాల నాయకులు వాదిస్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకే ఒక రోజులో చేసి తేల్చి పాడేసింది కదా. మేము చేసిన సర్వేలో కూడా బీసీలకు 5 పాయింట్లు ఇంకా ఎక్కువే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆజ్యం పోసినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ మొత్తంలో చిక్కుకొని బీసీలు ఏమైనా రాబోతున్న దానికి తమకు తామే తమ ఫలాలు అందుకోబోతున్నటువంటి తమ జాతికి తామే అడ్డుపడతారా, లేదా వస్తున్న దాన్ని కనీసం స్వీకరించి రాబోయే దానికోసం పోరాడతారా? ఇక్కడ ఒక ప్రశ్న. అలాగే నిజంగా తరతరాలుగా ఏ జాతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఫలాలని అనుభవిస్తూ ఉన్నాయో వాళ్ళు అనుభవించేటటువంటి ఒకానొక చారిత్రక సందర్భం వచ్చినప్పుడు ఆ శక్తులు అందుకోవాలి. అలాగే ఆ శక్తులు అందుకోవాలని చిత్తశుద్ధితో, నిజాయితీతో అగ్రవర్ణ పీఠాల మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళ నిజాయితీ కూడా బయటపడుతుంది. ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇక్కడ రేవంత్ రెడ్డితో బీసీ సంఘాలు చేతులు కలిపి, అలాగే ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో ఎవరైతే లాభం పడుతున్నామని అనుకుంటున్నారో వాళ్ళు కూడా చేతులు కలిపి వాళ్ళు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వంతో సహకరిస్తారా, లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటారా అనేటటువంటిది ఒక కీలకమైనటువంటి, సందేహాస్పదమైనటువంటి, ఒక చారిత్రకమైనటువంటి ప్రశ్న అన్నమాట ఇది. దీన్ని ఇట్లా ఉంచితే ఇంకొకటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో అక్కడ క్యాస్ట్ సర్వే గురించి కానీ, లేదా ఈ సోకాల్డ్ ఎస్సీ క్లాసిఫికేషన్, ఉపకులాల వర్గీకరణ అనేటటువంటి దాని విషయంలో కానీ వాళ్ళు ఏమేమి అక్కడ మాట్లాడటం లేదు. విచిత్రంగా మనకి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, 2000లో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన అక్కడ అమలు చేశాడు. ఇది 94లో మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనేటటువంటిది పెట్టి ఆయన పోరాటం చేసినప్పుడు ఆయన దానికి కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు గారు 97లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆ తర్వాత 2000లో ఆయన ఇంప్లిమెంట్ చేసి 4 సంవత్సరాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయింది. తర్వాత చట్టపరమైన, న్యాయపరమైనటువంటి ఏవో అడ్డంకులు వచ్చి ఆగిపోయింది ఆ రిజర్వేషను. మందకృష్ణ మాదిగ లెక్కల ప్రకారం 22,000 మంది మాదిగ
కులానికి లేదా మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు లబ్ధి పొందారు, ఉద్యోగాలు పొందారని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇది అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి తర్వాత దీనికి ఎప్పటికైనా సరే నేను దానికి కట్టుబడి ఉన్నానని చెబుతూ వచ్చినటువంటి చారిత్రక సందర్భాలు అనేక సందర్భాల్లో ఆయన చెబుతూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో మీరు అమలు చేసుకోవచ్చు, ఈ ఎస్సీ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ అనేటటువంటిది, కేటగరైజేషన్ అనేటటువంటిది మీరు చేసుకొని జనాభా నిష్పత్తి ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి స్పందించినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అనుంగు శిష్యుడే కానీ ఈ విషయంలో గురువు గారు వెనకబడ్డారు. ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు, మౌనం వహించారు. సరే, ఎస్సీ క్లాసిఫికేషన్లో బహుశా అక్కడ మాలల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా మనం ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కొంటామా ఏమిటా అనేటటువంటి ఒకానొక హెజిటేషన్లో డోలాయమాన స్థితిలో ఆయన ఉండొచ్చు. కానీ మరి ఇంత మౌనం ఏమిటి అనేది దాన్ని పక్కన పెడితే కనీసం క్యాస్ట్ సర్వే అన్న చేయాలి కదా. ఆ క్యాస్ట్ సర్వే ఆధారంగా బీసీలు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి లెక్క తీసి వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకు దక్కేటట్టుగా కనీసం కంటి తొడుపు చర్యగానైనా చేయాలి కదా. రేవంత్ రెడ్డిలాగా నిజంగా రేవంత్ రెడ్డికి అంత చిత్తశుద్ధి ఉందా, నిజాయితీ ఉందా అనేటటువంటిది రేపొద్దున తేలుతుంది. ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి అంత రాజకీయ వ్యూహమా లేదా వెయిట్ అండ్ సీ అనేటటువంటి మౌనమా ఏమిటో తెలియదు. కానీ ఆయన మాత్రం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఈ విషయంలో మౌనంగానే ఉన్నాడు. ఇది మిత్రులారా, ఇవి అన్నీ మాట్లాడుకున్న తర్వాత మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. అది ఏమిటా అంటే అధికారంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకులు వాళ్ళు నిమ్మన వర్ణాల అభివృద్ధి గురించి, వాళ్ళ అభ్యున్నతి గురించి, వాళ్ళ ప్రగతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే కొన్ని చట్టాలు చేయడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు నిజాయితీ కలిగి ఉన్నవా, నిజంగా వాళ్ళకంత చిత్తశుద్ధి ఉందా అనేటటువంటిది వాటిని వాళ్ళు అమలు చేసినటువంటి తీరులో కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు విపి సింగ్ మండల్ కమిషన్ని అమలు చేశాడు. ఆయన చిత్తశుద్ధి కనిపించింది. అందుకనే ఆయన పట్ల బీసీలు, దేశంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఇప్పటికీ కూడా ఎంతో విధేయతగా ఉంటారు. ఆయన పట్ల గౌరవభావంతో ఉంటారు. ఆయన్ని ఆరాధనీయంగా చూస్తారు. సో ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు నిజంగా వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉందా? ఇక్కడ రెడ్డి గారు, అక్కడ నాయుడు గారు వీళ్ళకి అణగారిన జాతుల పట్ల, కులాల పట్ల, వాళ్ళ అభ్యున్నతి పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఉంటే వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఆ ప్రయత్నాల్లో ఫలించడానికి వాళ్ళు ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారు? ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే ఫలాలను మనం అందుకునే, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి ఫలాలను అందుకునే చారిత్రక సందర్భం వస్తుందో ఆ సందర్భంలో ఆయా శ్రేణులు వెనకబడి ఉన్నటువంటి, ఇప్పటి వరకు చరిత్రలో వెనకబడి ఉన్నటువంటి ఆయా శ్రేణులు ఫలాలను అందుకునేటటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఆ హిస్టారికల్ మొమెంట్ వచ్చినప్పుడు అప్పుడు అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలి. ఏమైనా లోపాలుంటే తర్వాత సవరించుకోవచ్చు, ముందు అందుతున్న దాన్ని అందుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇది మిత్రులారా, మొత్తానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో నిజంగా ఆయన సఫలీకృతుడైతే, నిజంగా చట్టం తీసుకొచ్చి నిజంగా ఆయన అనుకుంటున్నట్టుగా స్థానిక సంస్థల్లో బీసీలకి లేదా ఎస్సీ ఉపవర్గీకరణ దానికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి చిక్కులు ఏమైనా ఉంటే పరిష్కరించుకొని వాళ్ళందరికీ కూడా సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారంతో ముందుకు వెళ్ళి ఇవన్నిటినీ కూడా చట్టాలు తీసుకొచ్చి అమలు చేయాలి. అమలు చేస్తే అప్పుడు నిజంగా దేశమంతా కూడా ఒక ఉదాహరణగా నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి. ఇది చూడాలి. రేపు మార్చి 1 నుంచి 10వ తేదీ మధ్యలో జరిగేటటువంటి ప్రత్యేక సమావేశాల్లో ఏం జరుగుతుంది, బీసీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, ఎస్సీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, దీని పట్ల ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సినటువంటి వ్యవహారమే. చారిత్రకమైనటువంటి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఎవరి నిజాయితీ ఎంత అనేటటువంటిది
బయటపడుతుంది మిత్రులారా. ఇది ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.